ఇసుక లేకపోతే ఇబ్బంది, చాలా ఇబ్బంది. కుటుంబం సాధాలంటే కష్టం. కూరగాయ రేట్లు పెరిగినాయి, పాల రేట్లు పెరిగినాయి, అన్నిటికీ రేట్లు పెరిగినాయి. ఇంకా దానికి ఇసుకతోని భవన కార్మికులు చాలా పని సులభం. వాళ్ళకు లేకపోతే ఒక్కొక్కరు అడక్కదింగాల్సింది తప్ప ఏముండదు. పాపం అందరికి కూడా చాలా ఇబ్బంది ఉంది. కుటుంబం గడవాలంటే ఒక 6-5 ఉంటారు. వాళ్ళకు చేసేది ఒక్కడు ఇద్దరే. వాళ్ళిద్దరు చేయకపోతే మరి ఎక్కడ మనిషి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అట్లా స్కూల్కి పోవాలన్నా ఫీజులు కట్టాలి. ఇంట్లో కూరగాయలు లేకుండా తినడానికి ఏం లేకుండా ఇబ్బంది. అవన్నీ మనం కొంచెం వీళ్ళు అమలు చేస్తే మనకు ఫ్రీగా. ఇప్పుడు టావీ మేస్త్రి ఉంది, టావీ పట్టుకొని పోతాము. అడిగి పోగానే అక్కడ వాడు ఓనర్ ఏం చేస్తాడు, 800-1000 రూపాయలు ఇచ్చే కాడ 600-500 ఇస్తాడు. అట్టనే చేయాల్సి వస్తుంది. ఇంతసేపు నిలబడ్డా 10 దాకా ఉన్న 200కైనా ఉరకాల్సి వస్తుంది. మరి అదే అన్ని అమలు నువ్వు చేస్తే పిల్లర్లు దిగితే మనకు పనులు దొరుకుతాయి, లేకపోతే లేవు. అంతవరకే ఉన్నది. ఫ్రీగా ఇస్తాను అంటాడు, కానీ అది ఎప్పుడు? ఇంకా నెలకా, 2 నెలలకా, 3 నెలలకా, 6 నెలలకా, సంవత్సరానికా? మరి ఏది నువ్వు వచ్చిన ఫ్రీగా ఇచ్చేది ఎక్కడ? ఏ ఎమ్మెల్యే అడుగుతాడు, ఏ మంత్రి అడుగుతాడు, ఎవడు అడుగుతాడు? మనం ఇంతమంది ఉన్నాం, ఎవరిని అడగాలి? చూస్తున్నాం అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అంతే. ఇంటికి పోగానే ఇంటికాడ ఆడోళ్ళు వాళ్ళు వీళ్ళు పిల్లలకు సాధలేవు, చూస్తాను రూపాయి రాదు. మరి దానికి మనం ఏం చెప్తాం? మరి గతంలో చెప్పారు కదా, పవన్ కార్మికులు ఆదుకుంటాం మేము, ఫ్రీ ఇస్తాం అన్నాడు. ఏది మరి మనకి వచ్చింది ఆడుంది? ఇప్పుడు దగ్గర ఇప్పుడు 3-4 నెలలు అయినా ఏది? ఎక్కడ జనాలు చూడు ఇంతమంది ఉన్నారు. ఎప్పుడన్నా ఆయన ప్రభుత్వం ఉన్నా గంతే చేసిండు. ఈయన ప్రభుత్వంలో ఇంకా అమలు కాలే. అవి అయితే కాబట్టి తెలవదు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారంటారు గతంలో ఆన్లైన్ ఉన్నప్పుడు జగన్ రాజధాని బడి దింగిండు, మనకు అసలే పోయింది. విన్నారా? రాజధాని ఉంటే మనకు అదో ఏదో పనులు దొరికేవి. రాజధాని 3 రాజధానులు ఉసుక పోయింది. ఉసుక భవన కార్మికులు అసలే పోయింది. 10-24 వస్తువులు దాంట్లో ఉసుక అమలు అయితే ఏది 24 వస్తువులు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ చేస్తారు. దానికి మనం చేసేది ఏం లేదు. ఆన్లైన్ విషయం మన కాడ లేదు. అది బయట ఇతర దేశాలకు పంపించడానికి ఆయనకి మంచి. మన కాడ ఏది ఏడుంది? ఇప్పుడు చెప్పు నువ్వే. ఇప్పుడు ఎడ్ల బండి తీసుకుపోతాడు, ఇప్పుడు ఫ్రీ అన్నాడు. ఆయన తీసుకొచ్చి ఎత్తే అప్పుడు మా అసంటోని పిలిస్తే మేము పని చేసుకోవాలి, లేకపోతే కష్టం. ఫ్రీ అన్నది ముందుగా చెప్పాలి. ఏదైనా ఫలాని ఇసుక అమలు చేసినాం, ఫ్రీగా వచ్చింది, మీరు ఫలానికి మన బిల్లర్లు లేని మనకి పని నడవదు. బిల్లర్ వస్తాడు, ఆ పని చూసుకుంటాడు, దీనికి శంకుస్థాపన చేస్తాడు. 10 మంది మేస్త్రీలు తీసుకుపోతే మనకు పని కలుగుతుంది. రాలేంది మనమే రాజధాని మొదలై పెట్టలే, ఇంకేడేం మొదలు పెట్టలేదు. 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు కదా. చేస్తే ఇంకా అదృష్టమే. ఆయన చేస్తే ఆయనే వస్తాడు, ఆయన చేయండి ఆయన రాడు. ఆయన ఇట్నే ఉంటాడు, గద్దె మీద పడుకొని గద్దె మీద సీట్లో కూర్చొని పరిపాలన చేస్తాడు. మనం ఏం చేస్తాం? ఈ రోడ్ల మీద కూర్చొని మనం అమ్మ అయ్యా చెల్లె తమ్ముడు అనుకుంటా మాట్లాడుకుంటా అటు తిరుగుడే సరిపోతుంది. ఇసుక ఇంకా తక్కువకి ఇవ్వాలని మేము కోరుకుంటాం. తక్కువకి ఇస్తే మాకు అందరికీ ఉపాధి కలుగుద్ది, మీ అందరూ మాకు పని ఉండాలని మేము కోరుకుంటాం. గతంలో ఉంది, పనులు లేక కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైనా ఫ్రీగా ఇసుక వదిలితే ఇంకా తక్కువ, ఇంకా ఇప్పుడు ఈ ఛార్జీలు ఆ ఛార్జీలు కొద్దిగా ఎక్కువ అనుకుంటున్నారు. ఇంకా తగ్గించి వదిలితే మంచిదని మేము అందరం అనుకుంటున్నాం. మరి భవన కార్మికులను ఆదుకుంటారని గతంలో చెప్పారు. గతంలో భవన కార్మికులు ఆదుకుంటామని చెప్పారు, ఆదుకోలేదు. మేము అవి ఇస్తాం అమ్మఒడి ఇస్తున్నాం, నవరత్నాలు ఇస్తున్నామని ఇవ్వలేదు. అసలు భవన నిర్మాణ కార్మికుల డబ్బులే కొన్ని వాడుకుంటారు, అందులోని నిధులు కూడా వాడుకుంటారు. మాకు కల్పించలేదు. ఈ ప్రభుత్వం అయినా కల్పించాలని కోరుకుంటున్నాం. ఇసుక పాలసీ మాకు విధానం తెలియదు. అవన్నీ బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళకి తెలుసు, కానీ మేమైతే పని చేసుకునే వాళ్ళం. మాకేంటంటే ఫ్రీగా వదిలితే పని దొరుకుద్దని మేము కొద్దిగా ఇది పడుతున్నాం అంతే. ఇసుక లేకపోవడం వల్ల మాకు అందరికీ పని లేక మేము ఇబ్బంది పడుతున్నాం. ఫ్రీగా ఇస్తే ఇప్పుడు ఎవరు కూడా తక్కువకి వస్తే ఇప్పుడు ఇసుక ఫ్రీగా వచ్చి సిమెంట్ రేట్లు తగ్గించి ఐరన్ రేట్లు తగ్గిస్తే మాకు పని ఉంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం. నాకు తెలిసి అయితే ఇసుక ఫ్రీగా వదలకూడదు. ఎందుకు మరి డబ్బు కావాలి? ఆంధ్రప్రదేశ్లో డబ్బు లేదు, అప్పు అయిపోయిందిగా. ఇసుక ఫ్రీగా ఎందుకు వెళ్తాం? పనులు దొరుకుతాయని ఫ్రీగా వదులుతాం అంటే ఇసుక ఉంటేనే పనులు దొరుకుతాయి, దొరకవా? అదేంటి అన్ని వస్తువులు కొన్నారు కదా, మరి అవి ఫ్రీగా ఇస్తారు పని. అవి ఎవరుగా ఇసుక ఎందుకు పోవాలి? ఇలా అమ్మఒడి తల్లిబడి ఎందుకు వేయాలి? మా ఉద్దేశం బాగా చక్కగా రోగం వచ్చిన వాడికి ఆరోగ్యశ్రీ ఒకటి, 101 గమ్మున వేసుకెళ్తాకి,
అటువంటి పథకాలు పెడితే మంచిగానే తెల్లారి పొద్దున ఎత్తున్నారు, మా దగ్గర దిగుతున్నారు, మళ్ళీ తర్వాత ఏ అచ్చల మీద బచ్చల మీద పెడుతున్నారుగా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు పెట్టాడు, పాపం ప్రజలందరూ తీసుకున్నారు. మా మందు తాగేవాడికి ఏంటి పరిస్థితి ఏంటి? 50 రూపాయలు చీప్ ఏమో 150 రూపాయలు చేసాడు. సుఖమేంటి? ఇత్తమెందుకు మళ్ళీ తీసుకుంటాం. గతంలో ఆన్లైన్ విధానం ఉండేది, గతంలో ఆన్లైన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటారు? ఆన్లైన్ ఎవరు కావాలో వాడు బుక్ చేసుకునేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు. ఎవరు అవసరం అయితే వాడు తెచ్చుకుంటాడు. ఇప్పుడు నా అవసరం వచ్చింది పని కానీ నేను ఇక్కడికి వచ్చాను, తీసుకెళ్ళాడు అంటే వెళ్తాం, లేదు లేదు. గతంలో ఆన్లైన్ విధానం ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అప్పుడు అటాచ్ వచ్చింది, ఇప్పుడు అటాచ్ వచ్చింది. వేసుకోవటం వంక అంతే, ఏం లేదు. పని చేయించి చోటు చేయించుకోవాలి. ఇక్కడ काम कुछ नहीं मिल रहा था। हैदराबाद से आया, गरीबों लोगों को कोरा दे रहा, एक आदमी 10 आदमी बेच दे रहा, कहाँ कुछ काम नहीं मिल रहा, क्या करें? क्या वो गरीब लोग इतना हैदराबाद इतने का चाहता काम बहुत परेशान हो रहा। हाँ, सब लोग काम करने को इतना देते दे रहा। हाँ, एक आदमी पहले अच्छा होगा, इतना दबा। अभी चंद्रबाबू आया, चंद्र कुछ मिल रहा, रेट बढ़ गया, सब बढ़ गया। चाइना तो इतना अच्छा होता, इंडिया में तो पूरा हाल इंडिया में तो ये भी दुनिया में ऐसे चल रहा। क्या करें? क्या कुछ काम ऐसे बोलते रहते हैं। एक 90 भी थे तो पे के रहते, पाँच में रहता अच्छा रहते, अच्छा आदमी बोलते हैं। 1 रुपये मिलते काम होता, दुनिया में ऐसे चलता है। क्या करें? अभी कैसे काम चल रहा है? अब क्या कुछ भी पूरा लेवल इतना दुनिया करेगा, कहाँ कुछ काम नहीं मिल रहा। चंद्रा बजा कुछ भी नहीं, इतना रेट बढ़ गया सबको। जाना तो इतना अच्छा रहता पूरा, सब लोग गरीब लोग पेंशन सब देता, तो क्या देता इसमें कुछ नहीं देता ना। ये भी इंसान है, सब लोग कम से देगा तो बोल रहा था ना। जाना अच्छा है, सब कुछ करता है। चंद्रा में रहती है, एक सब कुछ भी कर रहा है। क्या कुछ नहीं सकते। पहले गवर्नमेंट का, अभी गवर्नमेंट का कुछ डिफरेंट क्या है? पहले गवर्नमेंट के जागृति दे दिया ना, पहले उससे पहले अच्छा कर रहा उन्होंने। ये चंद्रा में है ना कुछ पूरा ऐसा कर रहा है। हैदराबाद में पूरा डेवलप है ना, ये तेलंगाना में ऐसा होता है, आंध्रा में ऐसा होता है। क्या कर रहे हैं बोला? क्यों ऐसा कहा? वही तो बहुत परेशान है ना, गरीब लोग गरीब इतना अच्छा देख रहा, ऊपर इतना देखता है उन लोगों को ऐसा। अब चप्पल नहीं, चप्पल में तो पहले नहीं तो कैसे जलता नहीं जलता ना, जल जाता अच्छा देखता ना। ये भी दुनिया में ऐसा चलता। क्या करें बोलो? काम ऐसा हो रहा। ఇప్పుడు ఇసుక విధానము పర్వాలా వదిలాడు, సాగుద్ది 10 రోజుల్లో పనులు. ఎలా ఉండబోతుంది? మీ కార్మికులకు ఎలా ఉంటుంది? మీ కార్మికులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇసుకతులతో అందరూ సంతోషపడుతున్నారు. ఇసుకతులతో అందరూ సంతోషపడుతున్నారు. వదలలేదు ఇంకా, పనులు సాగుతాయి. మరి గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అప్పుడు ఇబ్బందులే, ఇసుక మూలాన ఇబ్బందులే. ఇప్పుడు పనులు ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బంది లేదు, పనులు సాగుతాయి. అప్పుడు ఇబ్బంది, ఇప్పుడు అందరూ బాగుతారు. ఉండతలే ఇక 4 రోజులు పోయినా సాగుతుంది. ఇక అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. గతంలో ఆన్లైన్ విధానం ఉండేది, ఇప్పుడు ఫ్రీ తీసుకొస్తా ఉన్నారు. ఇసుక ఫ్రీ ఇస్తున్నాడుగా, పర్వాలేదుగా. ఫ్రీ అంటే పర్వాలేదుగా. మరి గతంలో ఆన్లైన్ విధానం ఉండింది కదా, అప్పుడు మరి 6 ఏళ్ళుగా ఇసుక తాడు 6 ఏళ్ళుగా. 6 ఏళ్ళు పెట్టి ఏం చేస్తాడు మా పేదోడు? అది ముందంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ప్రభుత్వం, ఇక ఇసుక వదలలేదు, వదిలితే పనులు ఉంటాయి అని చెప్పి ఎదురు చూస్తున్నాం. మరి ఇసుక పాలసీ కొత్త విధానం తీసుకొస్తా ఉన్నారు, 88 రూపాయలకి ఎలా ఉండబోతుంది? అంటే ఇంకేం అవ్వలేదు కదా. ఇక ప్రజెంట్ పెట్టారు కానీ ఇంకేం ఇసుకేం వదలలేదు, వదిలితే పనులు బాగుంటాయి, మేము కూడా బాగుంటాం. గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? గతంలో అంటే మామూలు ఇబ్బందులు కాదు. మేము డైలీ చాలా సార్లు 5 సంవత్సరాల్లో 3 సార్లు పక్క రాష్ట్రాలు పని చేయాల్సి వచ్చింది. అంత ఇబ్బంది. ప్రజెంట్ జరుగుతున్నది ఏంటంటే కొద్దిగా టైట్గా ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకా 1 నెల పోతే కానీ ఫ్రీ అవుతుంది. అప్పటి వరకు ఇబ్బంది పడటమే. ఎలాగ 5 సంవత్సరాలు ఇబ్బంది పడటం, ఇంకొక 2 నెలలు తర్వాత ఫ్రీ అవుతుంది అని ఆశ, అంతే మంచి ఇంకా లేదు. పనులు లేవు, ఇసుక అయితే లేదు. ఇప్పుడైతే ఆన్లైన్లో వదిలేరు. అవునా, అలా ఆన్లైన్లో వదిలేరు కానీ అది అసలు అయితే రాలా. అమ్మలే నిన్న ఏదో జెండా ఊపుతారు అది అన్నారు, అది లేదు. పనులు లేక చాలా ఇబ్బందిలో ఉన్నారు జనాలు. ఇక్కడ మనకన్నా ఇల్లులు ఉన్నాయి, ఇల్లు లేని చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. వాళ్ళ మధ్యన వాళ్ళ గురించి ఆలోచించి అది చూస్తే మనకి పని చేతిలోనే పని ఉండి చూస్తే బాగుంటుంది. మరి 88 రూపాయలకే ఉచిత ఇసుక అంటూ పాలసీ కొత్త చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు. మరి మీ భవన కార్మికులు ఎలా ఉండబోతున్నారు? బాగానే ఉంటుంది. ఇప్పుడు మా పవన్ స్టార్ వచ్చాడు, ఆయన ఉన్నాడు అండ. ఏదైనా సరే మన జనసేన వచ్చింది కాబట్టి నాకు ఉంటుంది, నాకు హామీ ఉంది. మరి జనసేనే గతంలో చెప్పారు పవన కార్మికుల్ని నేను ఆదుకుంటానేసి, పవన్ కళ్యాణ్ అధికారంలో ఎలా ఉండబోతుంది అంటారు? ఎలా ఉంటుందా? నిప్పులాగా ఉండిద్ది. దానికి మాత్రం మేము మొత్తం జెండా ఎత్తుతాం. అది